కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేయబోతున్నాము. అండ్ ఇది మదీనాగుడ మంజీరా పైప్ లైన్ రోడ్, ఇది హైదరాబాద్ లొకేషన్. ఇది ఒకసారి మనం కస్టమర్ దగ్గర నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం. హీరో ప్రెషర్. సార్ మీ పేరు చెప్పండి. ఓకే, మీరు ఆల్రెడీ ఇంతకుముందు చాలా వెహికల్స్ చేర్చుకున్నారు కదా, ఏ వెహికల్స్ చేర్చుకున్నారు? నాది హోండా సిటీ చేయించుకున్నా, మా వాళ్ళదేమో వ్యాగనర్ చేయించారు. ఓకే, ఎలా ఉన్నాయండి రెండు వెహికల్స్ పర్ఫార్మెన్స్? బాగుంది. మైలేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? మైలేజ్ పెరిగింది, పికప్ పెరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? అంటే ఇప్పుడు ఎక్కువ పెరగలేదు కానీ బాగుంది. ఓకే, అండ్ ఇప్పుడు ప్లెజర్ వెహికల్ ఎప్పుడు పర్చేస్ చేశారు? ఇది బిఫోర్ లాక్డౌన్. ఓకే, లాస్ట్ 1 year కంప్లీట్. 1 year కంప్లీట్ అయింది. వెహికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ తెలుస్తాం, బాగానే బండి బాగానే ఉంది. పికప్ అది బాగా కొత్త బండి కదా. అవునవును. అదే నా 2 wheeler కూడా చాలా బాగుంది, మా ఫ్రెండ్ చెప్పడంతో వచ్చాను. అంటే మీకు తెలుసు కదా దీని బెనిఫిట్స్, బట్ పర్టికులర్గా దేనికోసం మీరు కొత్త వెహికల్కి ఇంజెక్ట్ చేయించుకుంటున్నారు? అంటే మైలేజ్ పెరుగుతుంది. మైలేజ్ గురించి. స్మోక్ తగ్గిపోతుంది. స్మోక్ అసలు ప్రొడక్షన్ కాదు, బండి కదా, స్మోక్ ఏం లేదు కానీ కొంచెం మైలేజ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ వచ్చింది. ఓకే, సో ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత మీకు స్మోక్ అసలు ఎప్పటికీ రాదు. యాక్చువల్గా ఫస్ట్ నుంచే చేయించుకున్న వాళ్ళకి వాళ్ళ స్మోక్ అసలు ఇష్యూసే రావు. వాళ్ళకి దీని గురించి అసలు దోకలేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. పికప్ కూడా ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, మైలేజ్ కూడా స్టేబుల్గా ఉంటుంది, నాయిస్ వైబ్రేషన్స్ అలాంటివి రావు. ఇంజన్ కూడా 50 ఏళ్ళ వరకు పనిచేస్తుంది, ఏ ఇంజన్ ఇష్యూస్ రావు. ఇంజన్కి సంబంధించి ఆక్సిజన్ ప్రొడక్షన్ అవుతుంది. మీ వెహికల్ అబ్జర్వ్ చేశాను, కార్ హోండా సిటీ కార్లు పికప్ అండ్ 5th gearలో కూడా కంట్రోల్ చేయగలిగే ఒక ఇది బాగుంది, మైలేజ్ వస్తుంది మా బండి. ఓకే, సో హీరో ప్లెజర్ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాము. ఇంజన్ ఆన్ చేయండి, వైట్ పేపర్ ఒకసారి మళ్ళీ చూద్దాం. అసలు స్మోక్ రాదు, బట్ ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. స్టార్ట్ చేయండి, మిడిల్ స్టాండ్ అయ్యింది. సో వైట్ పేపర్ ఇదివ్వండి గట్టిగా. చాలు, ఒకసారి మీరు స్మెల్ కూడా చెక్ చేసుకోండి. స్మెల్ చూడండి, స్మెల్ చూడండి. ఏం స్మెల్ వస్తుందండి? వైట్ కార్బన్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేస్తున్నాము. అండ్ 100 cc వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాము. అండ్ 10 ml వస్తుంది, 500 rupees అవుతుంది. దీన్ని మనము ఇంజన్ ఆన్లో ఉందా, ఆన్ చేయండి. సో దీన్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాము. అండ్ హీరో ప్లెజర్ వెహికల్కి ఈ ప్లేస్లో మనం ఇంజెక్ట్ చేయాలి. స్లోగా ఇంజెక్ట్ చేయాలి, 3 నిమిషాల వరకు టైం పడుతుంది. రెస్ట్ బీటింగ్ చేంజ్ అవుతుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇన్లెట్ పైకి ఇంజెక్ట్ చేస్తున్నాము. సో ఇంజెక్ట్ చేసేసాము. ఇప్పుడు ఒక 5 minutes ఐడీలో పెట్టాలి. అండ్ స్లోగా ఆర్పిఎం పెంచాలి. ఎప్పుడైనా స్మోక్ చెక్ చేసుకునేటప్పుడు స్లోగా ఫస్ట్ ఒక 2-3 రౌండ్లు గట్టిగా యాక్సలరేట్ చేసి దాని తర్వాత స్లోగా ఆర్పిఎం పెంచితే మీ వెహికల్లో ఉన్న స్మోక్ అంతా అండ్ కార్బన్ మెటీరియల్స్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీ వెహికల్ స్మూత్ అవుతుంది, మీకు స్మోక్ అనేది కనిపించింది. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాము. సో ఇప్పుడు మళ్ళీ స్మోక్ స్మెల్ టెస్ట్ చేసుకున్నాం కదా, ఏం టెస్ట్ చేశారండి? కొంచెం వేరియేషన్ వచ్చింది. సో మీకు ఎవ్రీడే ఎలా డ్రైవ్ చేయాలో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేస్తున్నట్టు స్మూత్గా డ్రైవ్ చేయాలి, ఎకనామిక్ స్పీడ్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా వెహికల్ తిప్పుతూ ఉండాలి. మరీ చేసేసిన తర్వాత మళ్ళీ మూలను పడేయకూడదు, ఎందుకంటే ఈ సర్కులేట్ అవుతున్నప్పుడల్లా క్లీన్ చేస్తూ ఉంటుంది. తీయాలి. ఓకే, అంటే తీసి రోజు 15-20 కిలోమీటర్ అలా కాదు, జస్ట్ నార్మల్గా తీయాలి.
సో సర్క్యులేట్ అవుతూ ఉంటే కార్బన్ పట్టనివ్వదు అసలు, ఉన్నది మొత్తం తీసేయాలి కదా స్టార్టింగ్లో. కాబట్టి రెగ్యులర్గా తిరుగుతూ ఉండాలి. వన్ టైం, ఫస్ట్ టైం. సెకండ్ టైం నుంచి మీ కార్బన్ ఎలాగో ఫామ్ అవ్వదు కాబట్టి పర్వాలేదు. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఇది షాప్ మదినాగూడ లొకేషన్లో, ఇది మంజీరాపట్నం రోడ్ సరౌండింగ్స్. ఇది మీరు కూడా ఇక్కడికి రావచ్చు, కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ చేయాలనుకుంటే 9100020020 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. ఆర్డర్ చేయాలనుకుంటే sundarwaterfueltech.com అనే వెబ్సైట్ని విజిట్ అవ్వండి. కార్బన్ యాంటీడోట్ అని గూగుల్ సెర్చ్ చేయండి. యూట్యూబ్లో కార్బన్ యాంటీడోట్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా లైవ్ డెమోస్ ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది ఏ వెహికల్కి ఎలా వస్తుంది అండ్ ఎంత మైలేజ్ వస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది వెహికల్ మైలేజ్ డబుల్ అవుతూ ఉంటాయి. వాళ్ళ టెస్టిమోనీస్ అవన్నీ మీరు చూడవచ్చు. ఏ వెహికల్స్కి డబుల్ అవుతున్నాయి, ఏ వెహికల్స్కి బాగా పనిచేస్తున్నాయి, అసలు ఇది ఎంతవరకు సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ని బట్టి మీకు డిసైడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.